అబ్బాయిలు విడాకులు అడిగితే సరిపోదని అమ్మాయికి పుట్టింటి వారు ఇచ్చిన నగదు, బంగారం లాంటివన్నీ తిరిగి ఇవ్వాల్సిందని చెప్పి కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. పెళ్లి సమయంలో ఆడపడుచుకి పుట్టింటి వారు బంగారం పెట్టనివ్వండి, ఆస్తులు రాసేవనివ్వండి, నగదు రూపాయలు ఇవ్వనివ్వండి, సహజంగా జరిగే ప్రక్రియ. పెళ్ళైన తర్వాత అవన్నీ వాడేసుకుని నాకు విడాకులు కావాలంటే కుదరదు, నువ్వు తీసుకున్న ఆ పిల్లకి సంక్రమించినవన్నీ తిరిగి ఇవ్వాల్సిందని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చింది హైకోర్టు. వివాహ సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారం, నగదును ఆమె ప్రత్యేక ఆస్తి లేక స్త్రీధనంగా పరిగణించాలంటూ ఒక విడాకుల కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విడాకుల విచారణలో భాగంగా తన బహుమతులు, ఆభరణాలు తిరిగి ఇప్పించాలంటూ ఒక మహిళ చేసిన అభ్యర్థనను కింద కోర్టు తిరస్కరించడంతో ఆమె హైకోర్టులో సవాల్ చేశారు. కింద కోర్టు ఎలా తిరస్కరించిందో అర్థం కాల. పెళ్లి చేసుకున్నారు, విడిపోదాం అంటున్నారు, విడాకులకు అప్లై చేసుకున్నారు. ఆమెకు వచ్చిన బహుమతులు, బంగారం ఇంకా ఆ పెళ్లి కొడుకు ఎందుకండి? కింద కోర్టు తీర్పు ఎలా చెబుతుంది? అలా ఎలా చెబుతారు? ఆమెకి ఇచ్చేయాలి కదా. అదే హైకోర్టు స్పష్టంగా చెప్పింది. స్త్రీధనంగా వచ్చిన బహుమతులు కానీ, బంగారం కానీ, నగదు కానీ, ఆస్తులు కానీ ఆమెకి తిరిగి ఇవ్వాల్సిందేనని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎర్నాకుళంలోని కలమస్పేరికి చెందిన ఒక మహిళకు 2010లో వివాహం జరిగింది. ఆ సమయంలో తన కుటుంబం నుంచి 71 సవర్ల బంగారం అందిందని ఆమె వెల్లడించారు. మంగళసూత్రం, ఒక గాజు, చేతికి ఉన్న 2 ఉంగరాలు మినహా మొత్తం బంగారానంతా భద్రపరుస్తామన్న నెపంతో అత్తింటి వారే వారి వద్ద దాచిపెట్టుకున్నారని చెప్పారు. అయితే అదనపు కట్నం కింద తన భర్త అడిగిన 5 లక్షలు ఇవ్వకపోవడంతో తమ వివాహ బంధం బీటలు వారిందని తెలిపారు. దీంతో విడాకుల కోసం కోర్టుకు రావాల్సి వచ్చిందన్నారు. అయితే తనకు వివాహ సమయంలో పుట్టింటి వారు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు భర్త తరపు వారు అంగీకరించడం లేదని తెలిపారు. తన తల్లిదండ్రుల ఫిక్స్డ్ డిపాజిట్తో ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఆమె కోర్టులో నిరూపించుకోగలిగారు. వాదోపవాదాలు విన్న కేరళ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. విడాకుల ప్రక్రియలో భాగంగా మిగిలినది పోను 59.5 సవర్ల బంగారం లేక దాని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నగదు చెల్లించాలని ఆమె భర్త కుటుంబాన్ని ఆదేశించింది. అయితే వివాహ సమయంలో ఆమె బంధువులు పెట్టిన బంగారానికి పెళ్లి సమయంలో ఇచ్చిన గృహోపకరణాలకు ఆధారాలు చూపలేకపోవడంతో ఆ మేరకు ఆమె చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సాక్ష్యాలను బట్టి కోర్టు ఆ బంగారం తిప్పిప్పించింది. ఆ పెళ్లి కొడుకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నీకు భార్య వద్దనుకున్నప్పుడు బంగారంతో పాటు ఆమె ఏమి తీసుకొస్తే తిరిగి ఇచ్చేయాలి కదా. ఆవిడ తెచ్చిన బహుమతులు నీకెందుకు? ఆవిడ తెచ్చిన ఇంట్లో సామాగ్రి నీకెందుకయ్యా? బుద్ధి జ్ఞానం ఉంటే తిరిగి ఇచ్చేయి. కోర్టు చెప్పవసరం ఎట్లాంటి వాటికి కామన్ సెన్స్ ఉంటే చాలు.